హాయ్ అండి, వెల్కమ్ టు మా తంగి కిచెన్. ఈరోజు మన ఛానల్లో ప్రోటీన్ రిచ్ లంచ్ బాక్స్ రెసిపీని చూపిస్తున్నానండి. నైట్ అన్నం మిగిలిపోయినా లేదా పిల్లలకి క్విక్గా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలన్నా కూడా ఈ ప్రాసెస్లో ఈజీగా మనం క్విక్గా చేసేసుకోవచ్చు. ఇది క్విక్గా చేసేసుకోవడమే కాదండి, టేస్ట్ విషయానికి వస్తే చాలా చాలా బాగుంటుంది. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇలా ముందుగా కడాయి పెట్టుకుని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోండి. ఈ నెయ్యి కరిగిన తర్వాత దీనిలోకి 7-8 వెల్లుల్లి రెబ్బలను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని 2 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకుని వేసుకోండి. ఈ పచ్చిమిర్చి కొంతసేపు వేగి తెల్లగా అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఈ ఉల్లిపాయను మీడియం ఫ్లేమ్లో కొంచెం ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు వేపించుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 5-6 స్పూన్ల ఫ్రోజన్ బఠానీని వేసుకుని ఇవి కొంచెం మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు పచ్చివాసన పోయేంత వరకు కూడా వేపించుకోండి. ఇక్కడ బఠానీ అన్నది కంపల్సరీ ఏం కాదండి, బఠానీలో హై ప్రోటీన్ ఉంటుంది కాబట్టి పిల్లల లంచ్ బాక్స్లో ఇది ఎక్కువగా ప్రిఫర్ చేస్తే బాగుంటుంది. అలాగే దీనిలోకి ఒక టమాటాను కూడా ఈ విధంగా కట్ చేసి వేసుకోండి. మనం వేసిన ఈ బఠానీ బాగా కుక్ అయ్యి అలాగే టమాటా సాఫ్ట్ అయిన తర్వాత దీనిలోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, 1 టీ స్పూన్ వరకు బిర్యానీ మసాలా యాడ్ చేసుకోండి. ఈ మసాలాలన్నీ కూడా మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి తురుముకున్న పన్నీర్ని వేసుకోండి. చూస్తున్నారు కదా, పన్నీర్ని ఈ విధంగా తురుముకోవాలి. ఇక్కడ పన్నీర్ అనేది నేను 250 గ్రామ్స్ తీసుకున్నాను. ఇది బయట కొన్నదైనా పర్లేదు లేదా ఇంట్లో తయారు చేసుకుందైనా పర్వాలేదు. ఇలా పన్నీర్ వేసుకున్న తర్వాత మనం వేసిన స్పైసెస్ అన్నీ కూడా పన్నీర్కి బాగా పట్టేటట్లు ఇలా బాగా కలుపుకొని 2 నిమిషాలు మూత పెట్టి పన్నీర్ని ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్లో పన్నీర్ 2 నిమిషాలు ఈ విధంగా సాఫ్ట్ అయిన తర్వాత దీనిలోకి ఉడికించుకున్న 250 గ్రామ్స్ రైస్ని యాడ్ చేసుకోండి. ఇది లంచ్ బాక్స్లో కాబట్టి నేను ఇంట్లో చేసుకునే నార్మల్ రైస్తోనే దీన్ని ప్రిఫర్ చేశాను. మీకు ఇన్ కేస్ ఇది బాస్మతి రైస్తో చేసుకుంటే కనుక ఈ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఇలా రైస్ వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే ఉంచుకుని ఇదంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకొని పైనుంచి ఇలా కొత్తిమీర చల్లుకొని 2 నిమిషాలు దీన్ని లో ఫ్లేమ్లో మూత పెట్టి సెట్ అవనివ్వండి. 2 నిమిషాల తర్వాత ఇంకా దీన్ని మూత తీసి సర్వ్ అవుట్ చేసుకోవడమే. నేను చెప్తున్నానని కాదండి, ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చాలా హెల్దీ కూడా, ఎందుకంటే పన్నీర్లో రిచ్ ప్రోటీన్ ఉంటుంది కాబట్టి పిల్లలకి హెల్దీ లంచ్ బాక్స్గా దీన్ని ప్రిపేర్ చేయొచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం.